ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ పరిచర్యను, మీరు చేస్తున్న ప్రతి ప్రయాసం అంతటిని ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. ప్రిదోన్ బిడ్డలారా, మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశపడుతున్నాను. మీరు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అవసరతల కొరకు మేము కన్నీటి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అనేకమైనటువంటి ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నాడు. అందులో బట్టి ఎంతగానో సంతోషపడుతున్నాం. పరిచర్య విషయంలోనూ అనేక మంది వారి పరిచర్య విషయంలో, నూతన మందిర విషయంలోనూ కూడా వారి పరిచర్య గుప్పిలిపుతున్నారు. అందులో బట్టి ఎంతో సంతోషపడుతున్నాం. మీరు కూడా ప్రేరేపణ కలిగిస్తే తప్పక సహకరించండి. దేవుడు గొప్ప కార్యములు మీ కుటుంబంలో దేవుడు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటి తెలుసా? దేవుని కోపము 40 సంవత్సరాలు. ఏంటండి, కోపం ఉంటుంది కానీ 40 సంవత్సరాలు ఉంటుందా? ఎవరికండి కోపం? కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కోపము సంవత్సరాల తరబడి ఉంటుంది. కొంతమంది కోపపడి గొడవపడ్డారనుకో, వారితో అంత ఈజీగా మాట్లాడరు కదా. మీ జీవితంలో కూడా ఉన్నారా? మీ భర్త ఉంటాడు, మీ భార్య ఉంటుంది, మీ పిల్లలు కూడా ఉంటారు, మీ అమ్మ నాన్న ఉంటారు కదా. ఈ వర్తమానం వింటున్న ప్రిదోని బిడ్డలారా, మీతో ఎవరైతే మాట్లాడుకోకుండా ఉంటున్నారో, మీతో ఎవరైతే కోపపడి మాట్లాడుకోకుంటున్నారో వారి గురించి కాదు నేను చెప్పేది. కానీ దేవాది దేవుని యొక్క కోపము 40 సంవత్సరాలు. దేవునికి కోపం వస్తుందా? అవునండి, ఎందుకు రాదండి? తన స్వరూపముందు తన పోలిక చొప్పున మనల్ని తయారు చేసినప్పుడు తన స్వరూపములో వచ్చినటువంటి మనకే ఇంత కోపము, ఇంత ఆవేశము. మరి దేవాది దేవుడు ప్రేమాస్వరూపి కదా, ఆయనకు ప్రేమ కదా, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కదా. మరి దేవుడు ప్రేమయ్య ఉన్నప్పుడు ఆయన ఏంటండి? ఆయన కోప్పడాలా? ఆయన కోప్పడకూడదు కదా. ఆయనకు ఏంటండి కోపం? ఎలా దేవుని కోపం వస్తుందా? దేవుడు కోప్పడా? దేవుని కోపం ఉందండి. ఆ కోపము మనుషుల మీద కనుక చూపిస్తే ఏమైపోతుందో తెలుసా? ఉదాహరణకు ఆలోచన చేయండి. అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాయి, వర్షాలు వస్తూ ఉంటాయి. ఆ వర్షం వచ్చిందనుకోండి, పెద్ద ఇదిగో స్టిప్పర్లు కూడా కొట్టుకొని పోతూ ఉన్నాయి. కార్లు, మిద్దెలు, మేడలు, వ్యాపారాలు చేసేటువంటి రేకుల షెడ్స్ అన్నీ కూడా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ఒక వర్షము అలా, ఒక తుఫాను గాలి అలా వచ్చినప్పుడు వాటికే పడవలతో ఇదిగో స్కూటర్లు, కార్లు, వాహనాలు, పెద్దవన్నీ అపార్ట్మెంట్స్ కూడా కూలమట్టిపోతున్నాయి. పెద్ద చెట్లే కూలిపోతున్నాయి. అంటే ఒక పెద్ద గాలికే అంత జరుగుతూ ఉంటే, గాలిని, నిప్పును, నీరును, ఆకాశమును తయారు చేసినటువంటి దేవాది దేవుని కోపము ఎంత ఉంటుంది ఆలోచన చేయండి. దేవుని కోపం 40 సంవత్సరాలు. ఎవరి మీద? ఇజ్రాయేలు ప్రజల మీద. తన ప్రజల కొరకు ఏ దేవాది దేవుడు 10 సూచక్రియలు చేస్తూ వచ్చాడో, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడో, ఫరో సైన్యమును, ఫరో యొక్క కాలంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇదిగో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఆ బిడ్డలను విడిపించుకొని వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించి దేశం నడిపిస్తుంటూ వచ్చాడో వారి మీద దేవుడు 40 సంవత్సరాలు కోపమండి. ఈరోజు నీ కుటుంబం మీద కూడా దేవుడు కోపంగా ఉన్నాడేమో. ఈరోజు నీ బిడ్డల మీద కూడా దేవుడు కోపంగా ఎందుకున్నాడు? ఎలాగున్నాడు? నేను చేసే ప్రవర్తన ఏంటి? నా పద్ధతి ఏంటి? నా మాట ఏంటి? నా ఆలోచన ఏంటి? అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకో. నీ కుటుంబంలో దేవుని నీతి నెరవేర్చుకోకుండా, నా భర్త భలే కోపిస్తండి. అవును, ఎందుకు కోపం? కోపపడుడి కానీ పాపము చేయకండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కోపం ఉండాలా? ఏ విషయంలో కోపం ఉండాలి, ఏ విషయంలో కోపపడకూడదు తెలుసుకో. దేవుడు కోపపడుతున్నాడంటే ఎందుకు కోపపడుతున్నాడు? దేవుడే కోపడుతున్నాడు. ఎవరి మీద? మనుషుల మీద. మనుషులు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారండి. మనుషులు చేసే ఆగడాలేంటో తెలుసా? మనుషులు చేసే దుష్కార్యాలు ఏంటో తెలుసా? మనిషిని నాశనం చేసుకుంటున్నాడు. తినే తిండి దగ్గర నుంచి, కట్టుకునే బట్ట దగ్గర, చనిపోయిన తర్వాత కూడా మనిషిని పట్టి పీడిస్తున్నారండి. ఈరోజు చచ్చిపోయినా కూడా డబ్బుల కోసం, తిండి కోసం. అయ్యో, మనిషి భూమి మీద చేసే పాపములన్నీ ఇన్ని కాదండి. దేవుడు ఈరోజు మనుషుల మీద కోపపడుతున్నాడు. ఆయన కోపం చూపించాలని ఆశపడుతున్నాడు, కానీ చూపించుకోకుండా పలుమార్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడంట. పలుమార్లు ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడంట. ఎందుకు అణుచుకుంటుంది తెలుసా? 78వ సంకీర్తన 38 వచనం చదువుదాం. అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకునివాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కరుణాసంపన్నుడు. ఆయన దేవుడు కరుణాసంపన్నుడు. అయితే ఆయన పలుమార్లు కోపము రేపుకొనక ఆయన అణుచుకున్నవాడంట. ఎంతమంది ఈరోజు కోపాన్ని అణుచుకున్నవాడుగా ఉన్నారండి?
నువ్వు కోపాన్ని అణుచుకుంటున్నావంటే నువ్వు గొప్పవాడివని అర్థం. దేవాది దేవుడు పలుమార్లు కోపము, ఇజ్రాయేలు ప్రజలు చేసే క్రియలు, అయ్యా మాకు నీరు లేవు, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? ఏ మోసే, ఎవరు నీ దేవుడు? ఎందుకు తీసుకొని వచ్చావు ఇక్కడికి? తాగడానికి నీళ్లు కూడా లేవంటే బండలోండి నీళ్లు తీసుకొని వచ్చాడు దేవుడు. అయా మోసే, అక్కడ కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, అనేకమైనటువంటి కురాకులు, భోజనాలు సమృద్ధిగా ఉండేవి ఐగుప్తులో. ఇక్కడ తీసుకొని వచ్చావు, మాకు ఆహారం లేదు, మాకు మాంసం కావాలి. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, చేపల మాంసం ఇచ్చాడు, సమృద్ధిగా తిన్నారు. వారి బట్టలు మాసిపోలేదు, 40 సంవత్సరాలు వారి బట్టలే మాసిపోలేదంట. వారి చెప్పుల వారు అలిగిపోలేదు. ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, నా బిడ్డలు కాపాడువాడు కునకడు నిద్రపడినట్టుగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. యాక్సిడెంట్లో చచ్చిపోయేదానివి దేవుడు కాపాడాడు. మంచంలో అనారోగ్య సమస్యతో పడేదానివి, చచ్చిపోయేదానివి కాపాడాడు. నీ తాగుడు మానుకోలేదు, నీ తిరుగుడు మానుకోలేదు, నీ వ్యభిచారం మానుకోలేదు, నీ దొంగతనం మానుకోలేదు. దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. అయినా కూడా నీకు కృతజ్ఞత లేదు నీకు. అయినా కూడా దేవుడు కోపం అణుచుకుంటున్నాడు. నీ భర్త అంటుంటాడు కదా, నేను ఇంత తెచ్చి పెడుతుంటే, డబ్బులు తెచ్చి పెడుతుంటే, కారు బంగళాలు, ఇదిగో పిల్లల చదువులు, నీకు చీరలు, అన్ని నగలు నట్రలు అన్నీ తీసుకొచ్చి పెడితే చెప్పిన మాట వినరా మీరు అని నీ భర్త కోప్పడుతున్నాడు కదా. నేను కోప్పడన్న తప్పుందా పాస్టర్ గారు అంటే? అవునండి, ఉండదు కదా. అన్నీ తెచ్చిపెట్టేవాడు ఆ మాత్రం కోప్పడ్డా? అది తప్పు లేదు. నీ భార్య కోప్పడుతుంది. ఏంది, ఉదయం మొదలుకొని రాత్రి వరకు బట్టలు, ప్లేట్లు, ఇదిగో ఇండ్లు, వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసి కడిగి పెట్టి, చిన్నోడికి పెద్దోడికి, నీకు పిల్లలకు నాకు అన్నీ చేసి కడిగి పెట్టి, మళ్ళీ వండి మళ్ళీ చేసి పెట్టితే ఈ ఇండ్లునంత నాశనం చేస్తున్నారని నీ భార్య కోప్పడుతుంటుంది కదా. నీది న్యాయమే కదా మరి? ఆ న్యాయమేనండి పాస్టర్ గారు, అది న్యాయం. నేను కష్టపడుతున్నా కదా పిల్లల కోసం, భర్త కోసం, ఇంట్లో పనులు చేస్తే తెలుస్తుందండి. ఎక్కడి వస్తువులు అక్కడే ఉండి నాశనం చేస్తారండి. ఇంటికి వచ్చేస్తే కోపం వచ్చేస్తుంది. అవునమ్మా, ఇంటిని అంత కష్టపడి శుభ్రం చేసేదని నీకు కాకపోతే ఎవరు కోపం వస్తుంది? పిల్లల మీద కోపం తల్లిదండ్రులకు. నేను డబ్బులు పెంచి వాళ్ళకు ట్యూషన్ పంపించి రాత్రనక పగలనక సెల్ ఫోన్లో, ట్యాబులలో, కంప్యూటర్లో, ల్యాప్టాప్లు, వాళ్ళకు ఆ నెట్ కావాలి, ఈ నెట్ కావాలి, ఇన్ని డబ్బులు పెట్టి ఇంత చదువు తీసుకొచ్చి పెడితే వారు నా మాట వినకుండా ఫెయిల్ అయితే నాకు కోపం రాదా? వస్తుంది. ఎందుకు రాదు? డబ్బులు ఖర్చు పెట్టావు కదా, మరి డబ్బులు ఖర్చు పెట్టావు కదా, కోపం రాకుండా ఉంటుందా? మరి నువ్వు ఇన్ని తీసుకొచ్చి పెట్టినందుకు ఎంత కోపడితే, అదిగో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇదిగో భూమి, గాలి, నిప్పు, నేరు, ఆ నేల, ఆకాశం అన్నీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఇదిగో వాడుకో. కరోనా టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ 5,000, 6,000, 10,000, 15,000, 20,000 ఇలా ఎంతో వేలకు అమ్ముకున్నారండి. మనిషి స్వార్థపరుడు కదా, అమ్ముకుంటాడు వాడు. దేవుడు అనుక్షణం ఊపిరినిస్తున్నాడు, గాలినిస్తున్నాడు, రాత్రి చల్లటి వాతావరణం ఇస్తున్నాడు చంద్రుడి ద్వారా. ఏసీ సెంట్రల్ ఏసీ పెట్టాడు నీకోసం. మరి దేవుడు కోప్పడకూడదా? అలాంటి దేవుడు కోపిస్ట్ అంటావు, శాడిస్ట్ అంటావు. ఆయన చంపచ్చా మనుషులను? అరణ్యంలో అనేక మందిని చంపేశాడు దేవుడు. ఎందుకు చంపేశాడండి? అనేక మంది హేతు. అసలు దేవుడు అనేవాడు నేను పుట్టించమన్నానా? దేవుడు వాడు నన్ను పుట్టియడం ఎందుకు, నన్ను చంపడం ఎందుకు? ఆహా, ఇదిగో నీ మట్టుకు నువ్వు కారులో వెళ్తున్నావు, పక్కనున్నవాడు వేగంగా నేను రాసుకొని పోయి కారును డ్యామేజ్ చేశాడు. సైడ్ వంటి డోర్స్కి గీతలు పడిపోయాయి, సైడ్ వంటి మిర్రర్ ఇరిగిపోయింది. దిగి వారి కారు పట్టుకొని ఎరా కళ్ళు పెడుతున్నాయి లేదా నీకు? ఎలా తొలుతున్నావు? ఇలా తొలేవేంటి? నా కారు గీతలు పడ్డాయి, కట్టించు, డబ్బులు రిపేర్ చేయించని వాడిని చొక్కా పట్టుకుని నిలదీస్తావు. వాడు కట్టను అంటే వాడిని గుద్ది పడేస్తావు, వాడిని కొడతావు. కోపం కంట్రోల్ కాదు. నేను నా మట్టుకు నేను కరెక్ట్గానే పోయినండి, వాడితే తప్పండి అంటావు కదా. మరి దేవుడు తప్పు చేయడు, అన్యాయము చేయడు, అక్రమము చేయడు, మోసము చేయడు కదా. మరి ఆయన బిడ్డలు మోసాలు టక్కర్లు చేస్తుంటే ఆయన కోపపడకూడదా? నీ కూతురో నీ భార్యనో ఎక్కడన్నా తప్పుడు పని చేసి ఎవరితోనైనా తిరిగితే కోప్పడతావు కదా. నా దేవుడు నీ బిడ్డల కొరకు వివాహము చేసుకుని పిల్లలకని సంతోషంగా ఉండండి చెబితే నువ్వు వ్యభిచారం చేస్తుంటే దేవుడు కోప్పడడా? ఇదిగో దేవుడు చక్కటి శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీకు కావలసినటువంటి ఆరోగ్యం, కావలసినటువంటి అన్ని అవయవ నిర్మాణం అంతా చేసి పెట్టాడే. ఒక తండ్రి అంటున్నాడు, రేయ్ నేను మంచి గాజు బాటిల్ తీసుకొని వచ్చాను, ఇందులో చక్కటి మినరల్ వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టన్నాడంట. మినరల్ వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టని చెప్పాడంట తండ్రి. ఆ గాజు బాటిల్ చాలా వెలవంట, చాలా.
గాజు సీసాలు, గాజుతో తెచ్చాడండి వాటర్ బాటిళ్ళు. అయితే ఆ కుమారుడు గాజు బాటిళ్ళల్లో మంచినీరు పోయకుండా అందులో ఏం పోసాడంటే తాగే సారాయి పోసాడు, తాగే మందు పోసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. నాన్న చూశాడు, ఏంట్రా నేను చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి, నువ్వు చేసేదేంటి? గాజు సీసాలో తాగే నీరు పోయమని నేను తీసుకొని వస్తే అందులో నువ్వు సారాయి పోసావు. ఎంత దుర్మార్గుడివిరా, నీచుడివిరా, ఎంత చెడ్డ బుద్ధి నీకు ఎలా వచ్చిందని నీ కొడుకు నువ్వు ఇష్టానుసారంగా కొట్టావు కదా. మరి దేవుడు తలముదులుక నరికాల వరకు ఆరోగ్యంనిచ్చి, ఇదిగో మంచి దేహాన్ని ఇచ్చి, ఇదిగో జీర్ణ వ్యవస్థనిచ్చి, ఇదిగో దేవుడిస్తే ఇదిగో ఇందులో ఒక సారాయి వస్తున్నావు, లోపల దేహం కుళ్ళిపోతుంటే దేవుడు బాధపడడా? ఆయన విలువ పెట్టి కొనబడినది కదా ఈ దేహము, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి కదా. మహిమపరుస్తున్నావా? కోప్పడకూడదా? ఇదిగో దేవుడు చక్కటి ఊపిరితిత్తులు ఇచ్చాడు, చక్కగా గాలి పీల్చుకోండి, ఊపిరి నిమ్మలంగా ఉండండి. అంటే చెప్తే నువ్వు సిగరెట్లు పీకలు తాగుతున్నావు, లోపల కుళ్ళిపోతున్నాయి నీ ఊపిరితిత్తులు. దేవుని కోపం రాదా? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూచిన దేవుడు నీ కళ్ళనిస్తే ఈ కళ్ళతో లోకంలో పాపం చేస్తున్నావు, కోపం రాదా? దేవుడు నీకు చేతులు ఇచ్చి ఇదిగో ఈ చేతులతో దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి జోడించి ఇదిగో చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఇతరులకు సహాయకరంగా ఉంటాయని దేవుడు చేతులు ఇస్తే ఈ చేతులతో అందరినీ కొడుతున్నావు, తిడుతున్నావు, పాపం చేస్తున్నావు, కోపం రాదా? కోపం వస్తుంది. ఆయన కరుణా సంపన్నుడు. మళ్ళీ చదవండి, కీర్తన 78:38 చూడండి. ఆయన కరుణా సంపన్నుడయ్యుండి వాత్సల్యపూర్ణుడయ్యుండి వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమార్లు కోపం అనుచుకున్నాడంట. ఎందుకు అనుచుకున్నాడంటే వారు ఇంతలో కనబడి, చదవండి 39, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలెనున్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం అంటే ఆలోచన చేశాడు. వాళ్ళేంది విసరి వెళ్ళి గాలి వంటి వారండి, వాళ్ళు దుమ్ము వంటి వారండి, ధూళి వంటి వారండి. మానవుని జీవితం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదంట. మరి అలాంటి గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడు ఇక్కడ భూమి మీద నీ మీద కోప్పడడం న్యాయమే అంటావా? చెప్పు, న్యాయమేనా? మీ నాన్న కోప్పడితే కరెక్టే, నాన్న కోప్పడంలో తప్పు లేదు, చెప్పిన మాట లేదు కాబట్టి కోప్పడ్డాడులే, లేకపోతే మంచి ప్రేమ కలిగిన వాడే. అమ్మ మంచిదే, ఏమంటే కోప్పడుతుంది ఎప్పుడైనా చెప్పిన పని చేయకపోతే. మా అన్న మంచోడే, చెప్పిన పని చేయకపోతే కోప్పడతాడు. మా అక్క మంచిదే, చెప్పిన పని చేయకపోతే కోప్పడతాడు. మా పాస్టర్ గారు మంచోరే, చెప్పిన పని చేయకపోతే కోప్పడతాడు. అంతే కదా, చెప్పిన పని చేయకపోతే నువ్వు కోప్పడంలో ఒక అర్థం ఉన్నప్పుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే దేవునికి ఎంత కోపం. దేవుడు అన్ని సమస్తాన్ని ఇచ్చి, సమస్తమైన ఈవులు ఇచ్చి దేవుని పని చేయరా నాయన అని చెప్తే దేవుడు చెప్పిన పనిని చేయక నీ ఇష్టానుసారంగా చేస్తుంటే దేవుడు ఊరుకోవాలనా? తప్ప తాగి రోడ్డు మీద పడిపోయి తల్లి ఎవరో పిల్లి ఎవరో తెలియకుండా కామ కోరికలతో తిరుగుతున్నావు కదా నువ్వు, నీకు రోగం పెట్టడంలో తప్పుందా? కోపము ఆయన కోపిస్తా. ఎన్నో సందర్భాల్లో ఆయన కోపాన్ని అణుచుకున్నాడండి. ఆయన సునామీని రప్పించాలంటే ఎప్పుడో ఒకసారి వచ్చింది, రోజు వచ్చింది అనుకో మనిషికి చాలా భయం, దేవుడు కనపరాడు కదా అందుకే భయం. ఇదిగో బ్యాంకులోకి వెళ్ళిపోతే అక్కడ ఒక సీసీ కెమెరా ఉంటుంది, ఆ సీసీ కెమెరా చూస్తానే భయం వాడికి. దొంగతనం చేయాలనే వాడు కూడా భయమే, ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి కాబట్టి. దొంగకు కూడా భయమే ఎక్కడ బయటపడుతుందో అని. అలాగే దేవాది దేవుడు పైన చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఆ దేవుని కంటకు మరుగైనది ఏదీ లేదని జ్ఞాపకం చేసుకో. ఒకరోజు ప్రతి ఒక్కటి అది మంచి క్రియనే కానీ చెడ్డ క్రియనే కానీ దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడనే భయం నీలో ఉంటే నువ్వు తప్పు చేయవు. నువ్వు తప్పు చేస్తున్నావంటే అర్థం తెలుసా, నీకు భయం లేదని అర్థం. అందుకే చూడండి, ఇజ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం 40 సంవత్సరాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17 గల మాటను చదువుకుందాం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. ఎవరి మీద? పాపం చేసిన వారి మీద, తప్పుడు పనులు చేసిన వారి మీద, దేవుడు చెప్పిన పనిని సరిగ్గా చేయని వారి మీద దేవుడు కోపగించుకొని వారి శవాలు అరణ్యంలో లేచిపోయాయి. ఎందుకు లేచాయి? అరణ్యంలో లేచాయి. పాపము చేసిన వారిని. మళ్ళీ చదవండి ఆ మాట, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17 గల మాటలు చదవండి. ఇదిగో ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను, పాపము చేసిన వారి మీదనే కదా. పాపం చేసిన వారి మీదనే కోప్పడ్డాడు, కానీ పాపం చేయని వారి మీద ఆయన ఏమాత్రం కోప్పడలేదు. దేవుని కోపం ఉంది ఎవరి మీద? పాపం చేసిన వారి మీద కోపం, తప్పుడు పని చేస్తున్న వారి మీద కోపం, దేవుడు చెప్పిన మాట వినకోకుండా తిరగబడే వారి మీద కోపం. తల్లిదండ్రులకు ఎవరి మీద కోపం తెలుసా? మాట వినే వారి మీద ఏం కోపం ఉందండి? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు చెప్పిన మాట వినడు, తిరిగిపోయాడు. పెద్ద కుమారుడు తండ్రి చెప్పిన మాట విన్నాడు. తండ్రికి ఎవరి మీద కోపం ఉంటుంది?
చెప్పిన మాట వినకుండా పోయిన వారి మీదనే కదా కోపం. మరి దేవాది దేవుడు పరలోకంలో మిక్కిలి గొప్ప తండ్రి, ఆ తండ్రికి తన పిల్లలు చెప్పిన మాట వినకపోతే తండ్రికి కోపం రాదా? వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది అండి, కోపం వస్తుంది. అప్పుడప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం. సెల్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టినా కూడా పని చేయకపోతే అలాగేసి కొట్టి పెడతాం, టక్ 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 అని. టీవీ కొనిందంట ఒక్క, టీవీ కొనింది, రిమోట్ అప్పుడప్పుడు సరిగా పనిచేయదు, కింద పిల్లలు ఆడుకొని పడిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది, అలా బ్యాటరీ వేసి టప్పి అని కొట్టేస్తుంది, కొట్టి అలా ఒత్తేస్తూ ఉంటుంది. కోపంలో కొడుతుంది. ఎందుకు? పని చేయలేదని కోపం. అంతే కదా, దేవుడు కూడా అంతే, చెప్పిన పని చెప్పినట్టు చేయలేదని కోపం. ఇంకా చూడండి 95వ సంకీర్తన 10 వచనాన్ని చదువుదాం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయాడంట దేవుడు. ఎప్పుడు కోపడతాను తెలుసా? విసుగు వచ్చినప్పుడు కోపం వస్తుంది. చెప్పిందే 10 సార్లు చెప్పించుకుంటే కోపం రాదా? చెప్పిన మాటని చెప్పించుకుంటా ఉంటే కోపం రాదా? 40 సంవత్సరాలు విసిగిచ్చారంట దేవుణ్ణి. 40 సంవత్సరాలు విసిగించడం అంటే మామూలు మాట నానా? ఒక్కరోజు 2 రోజులకు 40 సంవత్సరాలు 365 రోజులు తింటున్నారు, తాగుతున్నారు, వెళ్తున్నారు, బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. పగలు నీడ ఉంది, ఎండలు వస్తే ఇదిగో పగలేమో నీడ ఉంది, రాత్రి వస్తే వెన్నెల దెబ్బ తగలకోకుండా దేవుడు ఎత్తి పట్టుకొని కాపాడుతూ ఉంటే ఇంకా దేవుని కోపం రాకూడదు అంటారు. వాళ్ళు ఎన్ని పనులు చేసి వచ్చినా కూడా మనం సపోర్ట్ చేయాలి. కొంతమంది నీచులు ఉంటారు, వాళ్ళ నీచ బుద్ధి ఏంటంటే మేము ఏ ఎదవ పని చేసి వచ్చినా కూడా మమ్మల్ని తోడుగా సపోర్ట్ చేయాలండి అంటారు. నువ్వు చేసే ప్రతి ఎదవ పనికి సపోర్ట్ ఎవడు చేస్తాడంటే వెదవే సపోర్ట్ చేసేది. నీతిమంతుడు ఎప్పుడు చేయడు. నా దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, ఆయన కరుణా సంపన్నుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన దగ్గర అన్యాయము ఏ మాత్రము చూడలేదు. నువ్వు చేసే ప్రతి ఎదవ పనికి దేవుడు సపోర్ట్ చేయాలంటే తోడు ఉండడు. ప్రభువా నేను దొంగతనం చేయబోతున్నా, నాకు తోడుండు ప్రభువా, అదే నీ ప్రార్థన. అయ్యా నేను వ్యభిచారానికి పోతున్నానైనా నాకు తోడుండునైనా, ఎవరి కళ్ళకు పడకూడదు ప్రభువా, అదే నీ ప్రార్థన, దొంగ ప్రార్థన. ఆ ప్రార్థన మానుకో. 40 సంవత్సరాలు వారు విసిగిచ్చారట. చదవండి మాట, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుంది. వారు దేవుని యొక్క మార్గాలు తెలుసుకోలేదండి. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేవుని మార్గాలు తెలుసుకోవడం లేదు, దేవునికి ఇష్టకరంగా బ్రతకడం లేదు, దేవునికి నమ్మకంగా బ్రతకడం లేదు, దేవునికి అయిష్టకరంగా బ్రతుకుతుంది. ఇంకా కావున నేను కోపించాను. విసిగించారు, శోధించారు, బాధ పెట్టారు, చెప్పిన పని చెప్పినట్టు చేయలేదు, తర్వాత కోపించాను. ఊరికైనా గోపల్లా, ఊరికైనా నాకెందుకు కోపం? బైబిల్లో దేవుడు రాయించాడు కదా, కోపపడు కానీ పాపం చేయకూడదు. మరి దేవుడు రాపించినప్పుడు దేవుడు ఎందుకు హద్దు మీరుతాడు? ఎప్పుడు కూడా కోపం దేవుని ఆజ్ఞ నెరవేర్చదు కదా. ఆయన కోప్పడ్డాడంటే ఎవరి మీద కోప్పడ్డాడు? పాపము చేసిన వారి మీదనే కోప్పడ్డాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ మాటలు ఉంది కదా. పాపం చేసిన వారి మీద కోప్పడ్డాడు. తప్పు చేసిన వారి మీద కోపం ఉంటుంది కానీ తప్పు చేయని వారి మీద ఏం కోపం ఉంటుందండి? పోలీసులకు ఎవరి మీద కోపం ఉంటుంది? దొంగ మీదనా, దోపిడీదారుని మీదనా? దోపిడీదారి మీద ఉంటుంది కోపం. సాధారణమైన మనిషి మీద ఎప్పుడు కోపం ఉండదు. అదే రీతిగా అంటున్నాడు, కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసుకుని, నా విశ్రాంతిలో వారు ఉండకూడదు, వారి శవాలు అరణ్యంలో లేయాలి అనుకున్నాడు. లేపిచ్చేశాడండి దేవుడు. పలుమార్లు కోపం అణుచుకున్నాడు. నీరునిచ్చాడు, పశువులకి ఇచ్చాడు, ఎద్దులకి ఇచ్చాడు, ఇదిగో గార్దబులకి ఇచ్చాడు, మనిషికి ఇచ్చాడు, చిన్నపిల్లకి ఇచ్చాడు, పెద్ద పిల్లకి ఇచ్చాడు, అందరికీ దేవుడు ఇచ్చాడు. చూడండి 78వ సంకీర్తన 31 గల మాటను చూద్దాం ఒకసారి. దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. వారు కడుపార దీన్ని దేవుడు ఎక్కడున్నాడు అంటారంటండి. ఆ పై మాటలో చూస్తే వారు కడుపార తింటారు, దేవుడు ఎక్కడున్నాడు అంటాడంట. ఆయన అందుకు కోప్పడ్డాడు కానీ సాధారణంగా ఆయన కోప్పడ్డాడు. వాస్తవానికి ఆయన కోప్పడ్డాడు. ఆయన కోపపడుతున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన కోపిష్టి కాదు, శాడిస్టు కాదు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీ మీద ఎప్పుడు కోపపడాడు. ఆయన ఎప్పుడు ఏ దుష్కార్యము చేయడు. ఆయన అంటున్నాడు కడుపార తిని, చదవండి ఆ మాట, పై మాట చదవండి 29వ మాట, వారు కడుపార తిని తనివిరి, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించను, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళల్లో ఉండగా దేవుని కోపం వారి మీదికి దిగను. ఒకవైపు గిన్నెలో, ఒకవైపు చేతిలో, ఒకవైపు నోట్లో, పండ్ల సందున మాంసం హెచ్చుగా తింటున్నారు. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు? సనుగుతున్నారు, గొనుగుతున్నారు, విసిగిస్తున్నారు. దేవునికి కోపం రగులుకున్నది. ప్రియమైన బిడ్డలారా, దేవునికి కోపం రగులుకుంది.
అదే 78వ అధ్యాయం 50 గల మాటను చూద్దాం ఒకసారి. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణము తప్పింపక వారి జీవమును తెగుళ్లకు అప్పగించెను. ఎన్ని తెగుళ్ళండి! ఆ ఎడారిలో పాములతోనూ తేళ్లతోనూ విషపూరితమైనటువంటి దాంట్లో ఆ అరణ్యంలో దేవుడు తప్పించాడు, వారిని మరణానికి అప్పగించాడు. తప్పించింది ఆయనే, అప్పగించింది ఆయనే. అంటే ఏంటి? ఆ దేవుడు ఎవడైతే చెప్పిన మాట వినలేదో అంతెందుకండి, ఒక మాట ఆలోచించేద్దాం. ఈ శరీరంలో రోజు సారాయి పోస్తూ ఉంటే, రోజు ఆల్కహాల్ పోస్తూ ఉంటే ఇది పని చేస్తుందా? ఇది మాట వింటుందా? గుప్పులుగా సిగరెట్లు తాగితే లోపల ఊపిరితిత్తులు మనకు సహకరిస్తాయా? ఒకటో రోజు సహకరిస్తాయి, రెండో రోజు సహకరిస్తాయి, వారం 10 రోజులు సహకరిస్తాయి, నెలల తరబడి సంవత్సరాల తరబడి చచ్చిపోయేంత వరకు సహకరించడం అంటే అవి పనికి రావాలి కదా. దేవుడు ఎంత మృదు స్వభావం తెలుసా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసా? ఎన్నో సందర్భాల్లో కోపాన్ని అణుచుకున్నాడని, కానీ చెప్పిన మాట ఎవరు వినడం లేదు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 58 గల వచనం చదువుదాం. వారు ఉన్నత స్థలమును కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. మన దేవుడు రోషం కలిగిన దేవుడు కదా. నిర్గమాకాండం 25 నేను రోషము కలిగిన దేవుడు. ఆయనకు విగ్రహములను పెట్టారంట, విగ్రహాలు పెట్టారు, దూడను తయారు చేసుకుని. ఇదిగో ఆ మోసే ఏడి? మోసే మమ్మల్ని పిలుచుకొని వచ్చాడు. ఎక్కడి పోయినాడు? అహరోను మమ్మల్ని ముందుకు నడిపించు, ఇదిగో మీ చెవుకున్నటువంటి ముక్కురాళ్ళు కమ్మలు తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి, ఇంకా నేను చేస్తానని చెప్పాడు. తీసుకొచ్చి వేశాడంట, దూడ తయారైందంట. ఇదిగో ఈయన మమ్మల్ని ఐగుప్తులో తీసుకొచ్చినటువంటి దేవుడు అనగానే అందరూ సాష్టాంగపడి నమస్కారం చేసి అక్కడే పాపం చేయించున్నారు. విగ్రహములను చేసుకుంటే ఆయనకు కోపం రాదా? చెప్పండి. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడన్నప్పుడు విగ్రహమును చేసుకుంటే దేవునికి కోపం రాదా? నేను ఆత్మస్వరూపిని అన్నాడు ఆయన. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడు. మరి అలాంటి దేవుడు, ఆత్మ కలిగిన దేవుడు నిన్ను విగ్రహము చేసుకొని ఇదిగో ఈ దేవుడే అంటే, ఇదిగో ఈ దూడే అంటే దేవుని కోపం రాదా? దేవుని కోపం రాదా నాయన? ఆలోచన చేయండి. ఈరోజు ఎంతోమంది దేవునికి కోపమును రేపుతున్నారు. ఎఫెసీ పత్రిక 4:26 ఉంటుంది, కోపపడుడి కానీ పాపము చేయకండి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు కోపడ్డాడండి. ఎంత కోపడ్డాడంటే అది కోపడ్డాడు. ఎందుకు తెలుసా? 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి నడిపించాలని 40 రోజులలో పోవాల్సింది 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని రోజులండి? 40 రోజులలో పోవాల్సినది 40 సంవత్సరాలంటే వారు దేవుని ఎంతగా శోధించారు. మోసే ముందర ఏం మాట్లాడరు. ఇదిగో వారి గుడారంలోకి పోయినప్పుడు సనుగుతారు, గొనుగుతారు, తిడతారు, దూషిస్తారు. ఎంత దారుణం అండి. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు పొగుడుతారు, చూసావా? వాళ్ళు కాదు, మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడేవాడే మంచోడు. లోపల ప్రేమించటం కంటే బహిరంగ గద్దించటం మేలంట వాక్య ప్రకారం. దేవుడు యథార్థవంతుడు. నువ్వు చేసే ప్రతి పనికి నేను తోడుగా ఉంటా, నీడగా ఉంటా, కాపాడుతా, కాచి కాపాడుతా, వేణీళ్ళు ఇస్తా, చల్లీళ్ళు ఇస్తా అని దేవుడిని చెప్పాలా నీకు? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో శవాలు కుప్పలుగా లేసా. ఎందుకు తెలుసా? విగ్రహములు చేసుకున్నారు, తిన్నారు, తాగారు, దేవుని మర్చిపోయారు, డ్యాన్సులు చేశారు, వ్యభిచారం చేశారు, పాలెం వెలుపట ఇదిగో విపరీతమైనటువంటి పాపం చేశారు. అయినా కూడా పలుమార్లు ఆయన కోపం అణుచుకున్నాడు. ఎందుకు తెలుసా? విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారు, దుమ్ము వంటి వారు, ధూళి వంటి వారు, నీడ వంటి వారు. ఏంటండి వాళ్ళతో? ఆవిరి వంటి వారు అండి. వాళ్ళది వద్దండి. వారి మీద నా కోపం ఏంటి? నేను కోపపడితే తట్టుకోలేరు ఆ పిల్లలు. ఇదిగో తుఫాన్ వచ్చింది, ఇదిగో వర్షం పడింది, ఇదిగో ప్రభుత్వం వారు చెప్తా ఉంటారు టీవీలో, ఇదిగో వర్షం పడతా ఉంది, రానున్న 24 గంటలో ఏ ఒక్కరు కూడా బయటకు రాకూడదు, ఎందుకంటే వచ్చే తుఫాను వర్షము భయంకరంగా ఉంటుంది, పిడుగుల్లో వర్షం పడుతుందని ముందుగానే హెచ్చరిక చేస్తానే ఎక్కడి వారు అక్కడే ఉండిపోతూ ఉంటారు. సమ్మర్ వచ్చేస్తూ ఉంది. సమ్మర్లో వచ్చేటప్పుడు చూసారా? ఇదిగో మధ్యాహ్నం 12 గంటల లోపే నీ పనులు ఏమైనా చూసేసుకోండి. ఎందుకంటే సూర్యుడు దగదగలాడిపోతా ఉన్నాడు. తట్టుకోలేరు. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండండి, చెట్ల కింద ఉండండి, నీడలో ఉండండి. ఎందుకు చెప్తా ఉంటారు తెలుసా? తట్టుకోలేరు ఆ మాట. చూసావా? సూర్యుని కలగజేసింది దేవుడు, చంద్రుని కలగజేసింది దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలు కలగజేసింది దేవుడు, వర్షాన్ని కలగజేసింది దేవుడు, ఆకాశంలో ఇదిగో అన్నిటిని కలగజేసింది దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అన్నిటికీ భయపడుతున్నావు. దేవునికి భయపడడం నేర్చుకో. బి కేర్ఫుల్, జాగ్రత్త. ఆ దేవుని కోపం 40 సంవత్సరాలకే తట్టుకోలేకపోయారు. అదే దేవుడు ఒక్కసారి కన్నెర్ర చేసి మన మీదికి వచ్చాడు అనుకో, ఏమైపోతావు నువ్వు?
నీ ఇండ్లు ఎంత? 2 సెంట్ల, 10 సెంట్ల, 100 సెంట్ల, 100 ఎకరాల, 1000 ఎకరాల? ఏమవుతుంది? నిన్ను బూడ్చడానికి 6 అడుగుల గోతి చాలు. ఏమవుతాయి? దిగంబరిగా వచ్చావు, దిగంబరిగాని వెళ్ళిపోతావు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. దేవుని కోపం రేపక, దేవుని కోపాన్ని రేపక, నీ వ్యభిచారాన్ని, నీ దొంగతనాన్ని, నీకున్న సకలమైన దుర్నీతి క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ బుద్ధులు అన్నీ కూడా తీసివేసి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు. పాపం చేసిన వారిని దేవుడు తుడిచివేశాడు, కానీ పాపం చేయనటువంటి వారందరినీ దేవుడు కాపాడుతూ వచ్చాడండి, కాపాడుతూ వచ్చాడు. ఈరోజు ఈ టీవీ పరిచయం ద్వారా వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులు కోప్పడ్డారని మాట్లాడడం మానేశావు. దేవుని మీద నీకెందుకు అలకట? పాపం చేసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగానే ఉండాలని దేవుని కోరిక. నేను నీతిమంతుడు కనుక నా పిల్లలు కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుని కోరిక. మరి అలాంటి దేవుని మీద అలిగి ప్రార్థనకు రావు, ప్రార్థన చేయవు, మందిరానికి పోక ఎన్ని రోజులైంది, ఎన్ని దినాలైతే నువ్వు మొక్కాల్లోంగి. దయచేసి నీ తప్పును తెలుసుకో, దయచేసి నీ పాపాన్ని విడిచిపెట్టు, ప్రభుత్వం అంటు కట్టబడు, ప్రభు కొరకు బ్రతుకు. దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నేను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. తలలో వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి, నీ పిల్లలు నీ మీద అలిగి దూరం అయిపోయారు నాయన. వారిని హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నారు, నీ మాటను తెలుసుకోలేకపోతున్నారు నాయన. అయా, మా జీవితంలో ఒకవేళ నీకు అయిష్టకరంగా బ్రతికుంటే మమ్మల్ని క్షమించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం నాయన. అయ్యా, నీ బిడ్డల మీద నీ కృపని కనికరము దయచేసి, నీ టీవీ ప్రోగ్రాం ద్వారా చూస్తున్న బిడ్డలు, అయ్యా ఇటీ పరిచయకు ఆదరిస్తున్న పిల్లలను, కుటుంబాలను దీవించండి. అయ్యా, మీరు మాతో ఉన్నారని నమ్ముతున్నాం. ఎంతమంది బలహీనతతో ఉంటున్నారో ప్రతి బలహీనతను తొలగించి నీ కృపను నింపి నీ కాపుదలను నడిపించమని వేడుకుంటున్నాం. ఆరోగ్యంతోను, శక్తితోను, బలంతోను నింపండి నాయన. ప్రతి బలహీనత, మంచంలో పడినారేమో, గర్భం లేకున్నారేమో, కుటుంబ సమస్యలు, ఆర్థిక స్థితిగతులు ప్రతి ఒక్కటిని విడిపించి నీ కృపలు నింపి నీ కాదు నడిపించమని నీ చేతులు ఎత్తి పట్టుకుని అయ్యా వారిని ముందు నడిపిస్తున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ టోనీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.